తొలికిరణం తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ను మీకోసం పైన ఉన్నటువంటి ఐకార్డులు ఇస్తాను, అలాగే చివర ఉన్నటువంటి ఎండ్ కార్డులు కూడా ఇస్తాను. వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఎలకోట మండలంలో కాసాపేటలో ఈరోజు 6వ తారీఖు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ గారు, మా రెవెన్యూ బృందాలు ఈ ముందుగా గ్రామం, ఆ తర్వాత హ్యాబిటేషన్ గ్రామాలు, ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా సందర్శించడం జరిగింది. అక్కడున్న రైతులతో కానీ వారు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలని తెలియజేసిన తర్వాత గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో ఏదైనా అపరిష్కృతంగా చాలా కాలంగా ఉన్న రెవెన్యూ సమస్యలు, దాని తాలూకా రికార్డులన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు రెవెన్యూతో అనుసంధానమైన ఎండోమెంట్ కానీ ఫారెస్ట్ తదితర శాఖల వారు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏదైనా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉన్నవన్నీ కూడా వెరిఫై చేయమని ఆదేశించారు. ముఖ్యంగా కాసాపేటకు సంబంధించి వ్యక్తిగతంగా కుటుంబాల మధ్య పంపక పారికతలు అవి మా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా గ్రామం వరకు వస్తే ఎస్సీలకి గతంలో చాలా కాలం క్రితం ఇచ్చిన భూమి చెరువుగా ఉండడం వల్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నారు. అది చెరువు కాదో ఒకసారి నిర్ధారించమని కోరారు. దాన్ని ప్రత్యేక సర్వే బృందాన్ని పంపించడం జరిగింది. దానిలో ఒక నిజంగా అది చెరువుగా లేకపోతే వారికి జీవాలు అనుసరించి ఎప్పుడైతే పేదలకి పట్టాలు ఇస్తారో ఆ సమయంలో వారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. లేదా చెరువుగా నిర్ధారణ అయితే అటువంటి దానికి పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడున్న కోర్టు ఉత్తర్వుల ప్రకారము చెరువు గర్భాలకి ఎటువంటి పట్టాలు ఇవ్వడం జరగదు. అవన్నీ కూడా రికార్డు వెరిఫై చేసి ఇక్కడే వారి సమక్షంలోనే వారికి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వారు నిర్ధారణ చేసిన సంతృప్తి చెందుతారని కూడా మేము భావిస్తున్నాము. చాలామంది రైతులు మా దగ్గరికి వచ్చారు, వారి సమస్యలు చెప్పారు, చాలా వరకు పరిశీలిస్తున్నాం. ఇంకా ఈ రోజంతా కూడా ఇక్కడే ఉండి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న ఏవైనా పంపకాల్లో కానీ మరి నమోదుల్లో కానీ తేడాపాడాలు ఉంటే సరిచేయడం, వెంటనే వాటిని ఆన్లైన్ చేయడం, దరఖాస్తులు తీసుకోవడం, వాటికి రసీదులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సభ అంతా సజావుగా గ్రామ పెద్దలు రైతుల సహకారంతో అంతా బాగా జరుగుతుంది. మేము సంతృప్తికరమైన సేవను అందించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని మీకు సమాచారం తెలియజేస్తాం.